మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామే రమే 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 మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే. మదనపల్లి కాలనీ రామాలయం నందు గత 60 సంవత్సరాలుగా రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామసేవా సమితి వారు చాలా ఉత్సాహంగా ఇక్కడ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరపాలని నిశ్చయించారు. 4వ తేదీ అనగా ఈరోజు అంకురార్పణ, రేపటి రోజున హనుమంత వాహనం, ఎల్లుండి శ్రీరామనవమి రోజు స్వామిని వేంచేపు చేసి కళ్యాణ మంటపం నందు వైభవంగా ఊరందరూ కూడా వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. తదుపరి కళ్యాణోత్సవం శ్రీరామనవమి మరుసటి రోజున వైభవంగా భద్రాచల రామస్వామి మరియు సీతమ్మకు వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు రాత్రి గరుడ సేవ, మరుసటి రోజు బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం ఉంటుంది. రథోత్సవము, పట్టాభిషేకం, ఉదయం పట్టాభిషేకము, తదుపరి రథోత్సవం ఉంటుంది. భక్తాదులందరూ కూడా సుమన్ టీవీ భక్తాదులందరికీ శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా తెలుపుతూ, అందరూ కూడా మదనపల్లి పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క వైభవాన్ని తిలకించి పులకిలెత్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ. 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కళ్యాణం లైవ్లో వస్తుంది. ఆ రోజు భద్రాచల రాముడిగా దర్శనమిస్తారు. అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుచున్నాము. సుమన్ టీవీలో ఆ రోజు లైవ్ ఉంటుంది. భక్తాదులందరూ వీక్షించాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మదనపల్లె పుర ప్రజలకు, శ్రేయోభిలాషులందరికీ రాబో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, ముందుగా సొసైటీ కాలనీ రామాలయం తరపున శ్రీరామ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు జరుగుతాయి. ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామనవమి, 7వ తేదీ కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం రోజున గరుడ వాహన సేవ, 5వ తేదీన హనుమంత వాహనం, 8వ తేదీ మడుగుతేరు అంటే పట్టాభిషేకం జరుగుతుంది ఆ రోజు రాముల వారికి. తదుపరి మడుగుతేరు ఉంటుంది. మడుగుతేరు మాత్రం చాలా ఘనంగా నిర్వహిస్తాము. 9వ తేదీన చక్ర స్నానం. దాంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి మా కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎంతో ఆతృతగా ఈ ఉత్సవాలు నిర్వహించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నాము. అదేవిధంగా మాకు ఈ భక్తాదుల సహకారం కూడా లభిస్తే మేము ఇంకా ఎంతో గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఈ ఉత్సవాల సందర్భంగా మదనపల్లి పుర ప్రముఖులు, భక్తాదులు అందరూ తప్పకుండా హాజరై ఈ లక్ష్మీనరసింహ శ్రీరాములకి భక్తులు సమర్పించినటువంటి విషయాల్లో అందరూ వారి దయలకు పాత్రలు కావాలని మరీ కోరుతున్నాం. అందరికీ ఆహ్వానం చెప్తూ ఉన్నాం. పుర ప్రముఖులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతూ ఉన్నాం.